హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం మటన్ ఫ్రైని అయితే చేసుకుందాం, అది కూడా బోన్లెస్ మటన్. దీనికోసం ముందుగా కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు మొత్తం నీట్గా కడుక్కున్న మటన్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ అనేది చాలా లేతగా ఉంటే బాగుంటుంది, ముదురు అంతగా టేస్ట్ ఉండదండి. అందుకని లేతగా మటన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రై చేయండి. చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్నాను మటన్ని. మటన్ అయితే చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో, చాలా లేతగా ఉందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటాని అయితే స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఆ చెత్త మాత్రం వేయడం లేదు, నేను పల్ప్ మాత్రమే వేస్తున్నాను. ఈ మటన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పులోకి కానీ, రసంలోకి కానీ, ఈవెన్ దేంట్లోకైనా కానీ సైడ్ డిష్గా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా మటన్లోకి అయితే బోన్లెస్ మటన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఫ్రైకి అయితే. ఇప్పుడు ఇందులో కనిపించే వాటర్ అంతా ఆ టమాటాలో నుంచి, ఆ మటన్లో నుంచి వచ్చిందేనండి. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఈ మటన్కి అయితే నాకు 2 విజిల్స్ అయితే పట్టిందండి. ఈ వాటరే నాకు ఈ 2 విజిల్స్కి కూడా సరిపోయింది. మీ మటన్ కొంచెం ముదురుగా ఉంటే చూసి విజిల్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. మనం కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న పట్టా, లవంగా, మిరియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా దంచుకుంటే చాలా స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పౌడర్స్ అనేవి వేసి కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ అయితే అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా వేగడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న వాటర్ కూడా అందులో మిగిలిందేనండి, నేనేమి యాడ్ చేయలేదు. ఆ మటన్లో, ఆ టమాటాలో వచ్చిన వాటరే. అదంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఆయిల్ ఎంత పడితే అంత వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ తగ్గిస్తే మనం అది కొంచెం అడుగంటుతుంది. అందుకని ఆయిల్ వేసుకుంటూనే కలుపుకుంటూ బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. అదంతా మనం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మసాలాలన్నీ మాడిపోతాయి. లో ఫ్లేమ్లో ఇలాగ ఫ్రై చేయడం వల్ల ఆ మసాలా అంతా మటన్కి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి అయితే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోన్లెస్ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే దీన్ని బిర్యానీలోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.